ॐ गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। అందరికీ నమస్కారం. అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. గురు పౌర్ణిమ అనేది ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజు వచ్చేటువంటి విషయం మనకందరికీ తెలిసిందే. ఈ గురు పౌర్ణిమ అంటే ఏమిటి, దీని విశిష్టత ఏమిటి, మనం ఏ విధంగా ఆచరించాలి, దానివల్ల వచ్చే ఫలితాలు ఏమిటి అనే విషయాలు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. వ్యాస భగవానుని పేరు మీద ఈ వ్యాస పౌర్ణిమ అని వచ్చింది. వ్యాసుడు అంటే ఎవరు అంటే మనందరికీ తెలిసినట్టుగా మహాభారతం రాసినటువంటి మహర్షి అని తెలుసు. అంటే వ్యాస శబ్దానికి అర్థం ఇలా మనం గమనించాలి. ఒకప్పుడు సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని దగ్గర వేదాలను దొంగలించుకొని తీసుకుపోయినప్పుడు ఆ 4 వేదాలు కలిసిపోయాయి. మళ్ళీ విష్ణువు దాన్ని తీసుకొని వచ్చిన తర్వాత ఆ వేదాలను ఒకటిగా ఉంటే మళ్ళీ వ్యాసుని అవతారంలో మహావిష్ణువే వాటిని విభజించి చెప్పాడని. వ్యాసం అంటే విభజించి చెప్పడం. మనం వాళ్ళకి ఎస్సే రైటింగ్ అంటే విభజన చేసి రాయడం అంశాలను. ఆ విధంగా విభజన చేశారు కాబట్టి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం ఈ 4 వేదాలను రాయడం వలన అంటే చెప్పడం వలన ఆయనకి వేదవ్యాసుడు అనే పేరు వచ్చింది. ఆ వేదవ్యాసుని తండ్రి పేరు పరాశర మహర్షి. పరాశర మహర్షికి సత్యవతికి జన్మించినటువంటి ఆ వ్యాసునికి మొదటి పేరు కృష్ణద్వైపాయనుడు. కృష్ణా నది 2 ఒడ్ల మధ్య పౌర్ణమి రోజు జన్మించాడు కాబట్టి ఆయన్ని కృష్ణద్వైపాయనుడు అంటారు. అంటే ఆయన రూపం విష్ణువులాగా నలుపు రంగులో ఉండేది కాబట్టి కృష్ణద్వైపాయనుడు అనే పేరు కూడా వచ్చింది. ఆయన వేదాలను విభజించాడు, పురాణాలను రాశాడు, అష్టాదశ పురాణాలని, బ్రహ్మసూత్రాలను రాశాడు. మన సంస్కృతి సాంప్రదాయాలకు మూలమైనటువంటి అన్ని అంశాలు కూడా ఆయన చెప్పాడు కాబట్టే ఆయన గురువుగా భావిస్తూ ఉన్నాం. ఆయన పుట్టినరోజునే వ్యాస పౌర్ణిమ, ఆషాఢ పౌర్ణిమ, గురు పౌర్ణిమగా జరుపుకుంటున్నాం. విష్ణువు యొక్క అవతారమే వ్యాసుడు. వ్యాసాయ విష్ణు రూపాయ అనే శ్లోకం కూడా ఉంది. మరి ఆ వ్యాసుని స్మరించడం వలన మనకు జ్ఞానం కలుగుతుంది. మరి ఆదిశంకరాచార్యులు కూడా వ్యాస పౌర్ణమిని ఇలా జరుపుకోవాలని చెప్పినట్టు సాంప్రదాయం కనిపిస్తోంది. మరి శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్వరూపమైన శివుని స్వరూపం. గురువులకు గురువు దక్షిణామూర్తి. ఆ దక్షిణామూర్తి యొక్క పూజను కూడా ఈరోజు చాలామంది అనుకొని చేస్తారు. ఈ వ్యాస పౌర్ణమి రోజున బియ్యం ఆకుల మీద పోసి దానిపైన 4 నిమ్మకాయలు పెడతారు. ఆ 4 ఎవరంటే సనకసనందనాథులు. వాళ్ళు వృద్ధులు. వాళ్ళ గురువు ఎవరంటే షోడశ వర్షప్రాయుడైనటువంటి దక్షిణామూర్తి. ఆయన ఒక వేలు ఇలా పెట్టుకొని ఉంటాడు. మరి ఆ వేలుతోనే ఆధ్యాత్మిక రహస్యాలన్నీ ఆయన చెప్పకున్నా కూడా ఈ వృద్ధ శిశువులు తెలుసుకుంటారు. అది దక్షిణామూర్తి యొక్క గొప్పదనం. విద్యకు గురు దక్షిణామూర్తి. ఇక్కడ మనం ఒక శ్లోకాన్ని చెప్పుకుంటే మనకు సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం అని చెప్పుకుంటాం. మరి గురువులకు గురువు అయినటువంటి ఆది శంకరాచార్యులు, వాళ్లకు గురువు అయినటువంటి శివుడి దగ్గర నుంచి ఈ పరంపర ప్రారంభమై నడుస్తూ ఉంది. కాబట్టి మనకు సంస్కృతి సాంప్రదాయాలు అందించినటువంటి వ్యాస భగవానుడు కేవలం వేదాలను విభజించడమే కాదు, ఆయన అప్పటికే ఈ నేతి కుండలలో టెస్ట్ ట్యూబ్ బేబుల్ని తయారు చేశాడు. ధృతరాష్ట్రుని భార్య, మరి ఆమె సంతానం కాలేదనే విషయంతో తన గర్భంలో ఉండేటువంటి ఆ భాగాలను ఒక రాతి రోకలి బండ అంటాం, దాంతో కొట్టుకున్నప్పుడు వాటిని 100 శకలాలుగా విభజించి చేసి 101 శకలాలుగా ఆయన నేతికుండల్లో పెట్టి అప్పట్లోనే టెస్ట్ ట్యూబ్ బేబుల్ని తయారు చేశాడని ఈ కౌరవ వంశానికి మూలపురుషుడిగా ఆయన చెప్తూ ఉంటాం. ఈ మహాభారతం అనేది రాశాడు ఆయన. అందులో ఆ మహాభారతం మనకు సంస్కృతి సాంప్రదాయాలకు నిలవెత్తు నిదర్శనం. మహాభారతంలో లేని విషయాలు ఏవి కూడా ఇప్పుడు మనకు కనబడవు. అదే ఆదర్శం. అందులో ఉండే భగవద్గీత కూడా అందరికీ శిరోధార్యం.
అటువంటి వ్యాసుని యొక్క జన్మదినాన్ని మనం ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాం. ఈ రోజున పలకలు, బలపాలు, పుస్తకాలు పిల్లలకు దానం చేస్తే కనుక ఇప్పుడు మనం చదువు రాకపోయినా వచ్చే జన్మలోనైనా మన తరం అంతా చదువుకుంటుందనే భావన కూడా కనిపిస్తుంది. మేము కూడా చిన్నప్పుడు ఆ విధంగా పెద్దలు అందించినటువంటి పలకలు, బలపాలు, ఎక్కాల పుస్తకాలు తీసుకొని ఆనందంగా చదువుకున్నాం. ఇప్పుడు అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తే బాగుంటుంది. ఎంతకాలం మారినా సంస్కృతి సాంప్రదాయాన్ని మనం మర్చిపోకూడదు. మామూలుగా గురువు అంటే గకార అంధకారస్య తస్ నిరోధక యస్య భాతి గురువు అంటారు. అంటే గకారం అనేది అంధకారాన్ని చూపిస్తే దాన్ని తొలగించేటువంటి వాడే గురువు. అజ్ఞానం అనేటువంటి కంటిని కాటుకు పుల్ల అనేటువంటి దానితో తొలగించేటువంటి వాడే గురువు. అజ్ఞాంధకార తిమిరస్య జ్ఞానాంజన శలకాయచ చక్షుర్మీలత తస్మై ఏన తస్మై శ్రీ గురవే నమః అని చెప్తూ ఉంటాం. ఆ విధంగా లోకంలో విద్యను, జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి గురువు దేవుడితో సమానం. మరి ఈ కబీర్ దాస్ చెప్తాడు, నీకు గురువు గోవింద్ అంటే దేవుడు ఇద్దరు ప్రత్యక్షమైతే ఎవరికి మొక్కుతావు అని అడిగితే ఆయన ఒకటే మాటే చెప్తాడు, నాకు గురువు గోవిందుని గురించి చెప్పాడు కాబట్టి గురువే నాకు దైవం, మొదట ఆయనకు నమస్కరిస్తాను అని అంటాడు. శ్రీకృష్ణ పరమాత్మ సాందీపుని వద్ద చదువుకున్నాడు. అదేవిధంగా శ్రీరామచంద్రుడు కూడా విశ్వామిత్రుని దగ్గర చదువుకున్నాడు. దేవతలే గురువుల దగ్గర చదువుకున్నప్పుడు ఆ గురువు పరంపర, ఆ గురువు యొక్క జ్ఞానం, అందించే జ్ఞానం ప్రపంచానికి మూలమని మనం తెలుసుకుంటున్నాం. మన భారతీయ సంస్కృతి ప్రపంచపు నాగరికతకే మూలం. కాబట్టి ఇక్కడ ఋషిపోక్తమైనటువంటి జ్ఞానాన్ని, మనకు అందుతున్నటువంటి ఆ జ్ఞానాన్ని ముందు తరాలకు అందించే బాధ్యత మన మీద ఉంది. ఈ ఆషాఢ పౌర్ణమి అన్నప్పుడు ఆషాఢ మాసంలో పండుగలు అనేవి తొలి ఏకాదశి నుంచి ప్రారంభమైతే తర్వాత అదే నెలలోనే పౌర్ణమి రోజు వచ్చేటువంటి ఈ గురు పౌర్ణిమ చాలా గొప్పది. ఈ గురు పౌర్ణిమ చాలా ప్రాంతాల్లో జరుపుకుంటారు. కొంతమంది శక్తి స్వరూపంగా అమ్మవారిని పూజిస్తారు, మరికొంతమంది శంకరాచార్యులను పూజిస్తారు, మరికొంతమంది తమ గురువులకు కానుకలు అందజేసి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటారు. కాబట్టి ఒక అన్నము దానం చేస్తే కొన్ని గంటల్లో అరిగిపోతుంది, ఒక వస్త్రదానం చేస్తే కొన్ని రోజుల్లో చిరిగిపోతుంది. కానీ ఎప్పటికీ చిరగనిది, అరగనిది ఏదంటే జ్ఞానదానం. జ్ఞానదానం సర్వోత్తమైనదని వేదాల్లోనే చెప్పారు. కాబట్టి ఆ జ్ఞాన ప్రదాతలైనటువంటి ఆ గురువులను స్మరించుకోవడం ఈ గురు పౌర్ణమి రోజు మనం చేయాల్సినటువంటి ముఖ్య కార్యక్రమం. తర్వాత పుట్టుకతోనే మనకు ఈ భౌతికమైన శరీరాన్ని ఇచ్చే తల్లిదండ్రులైతే జ్ఞానం అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి జన్మనిచ్చేటువంటి వాళ్ళే గురువులు. మామూలుగా జ్ఞానం పొందిన వాళ్ళని ద్విజులు అని అంటాం, రెండవ జన్మ పొందిన వాళ్ళని అర్థం. కాబట్టి మొదటి జన్మ మనకు పుట్టినప్పుడు శిశువులు పశుత్వంతోనే ఉంటారు. ఆ శిశుత్వము పోగొట్టి వారికి జ్ఞానాన్ని ప్రసాదించే గురువులు ఎప్పటికి కూడా గొప్పవాళ్ళే. కబీర్ దాస్ ఒక చోట అంటాడు, మీ గురువు గొప్పదనం ఏమిటి అంటే ప్రపంచం పైన ఎన్నో అడవులు ఉన్నాయి, ఆ అడవులన్నీ కొట్టేసి ఒకే పెన్ను తయారు చేసుకొని ఈ సముద్రాలన్నీ 7 సముద్రాలు ఉన్నాయి, సప్త సముద్రాలు, దాన్ని ఇంకుగా మార్చి ప్రపంచాన్ని పేపర్గా మార్చుకొని రాసినా కూడా ఇంకా గురువు యొక్క గొప్పదనం రాయడానికి ఇంకా మిగిలే ఉంటుంది అంటారు. అది గొప్ప విషయం. గురువులు అంటే ఆధ్యాత్మిక గురువులు ఉంటారు. ఇప్పుడు సైంటిస్టులు గురువులే, డాక్టర్లు గురువులే, మనకు తెలియని విషయాలు చెప్పేవాళ్ళంతా గురువులే, తల్లిదండ్రులు గురువులే. మరి అందరినీ గౌరవించాలి. కాకపోతే నీకు పొట్టకూటికి ఒక ఆధారాన్ని ఏర్పరిచి నీ అజ్ఞానాన్ని తొలగించినటువంటి గురువుని ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇప్పుడంటే ప్రీ నర్సరీ నుంచి ఉన్నాయి క్లాసులు. ఒకప్పుడు 1వ తరగతి అంటే 5 ఏళ్ళు నిండిన తర్వాత జాయిన్ చేసేటువంటి వాళ్ళు. అప్పటికి ఇప్పటికీ విద్యా విధానంలో ఎంత మార్పు ఉన్నా గురువు అవసరం మాత్రం తప్పనిసరిగా ఉంటుందనేది మాత్రం చెప్పవలసిన అంశం. కాబట్టి ఈ రోజున విద్యార్థులందరూ కూడా మీ గురువులను మీకు ఇష్టమైనటువంటి కానుకలతో సంతృప్తిపరిచి మనసారా వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకొని మీ విద్యా విధానాన్ని కొనసాగిస్తే సరస్వతీదేవి కూడా మీకు బాగా అనుకరిస్తుందని చెప్తున్నాను. మన జ్ఞానాన్ని విదేశాలకు తీసుకుపోయి
ఎంతో గొప్పగా పేరు పొందిన స్వామి వివేకానంద కూడా గురువైనటువంటి రామకృష్ణ పరమహంస దగ్గరే చాలా విషయాలు నేర్చుకున్నారు. మొదట గురువును అవమానపరిచిన తర్వాత ఆయన్నే ప్రాణంగా తీసుకొని ప్రపంచానికి మన భారతదేశం యొక్క గొప్పదనాన్ని తెలియజేశారు. మరి ఎంతోమంది ఋషులు ఉన్నారు, ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు. కన్నడ ప్రాంతంలో ఒక మామూలు మాట వినిపిస్తూ ఉంటుంది. అందరినీ ఏం గురు, ఏనో గురు అని పిలుస్తూ ఉంటారు. అంటే మనకు తెలియని విషయాలు కూడా అవతల వ్యక్తులు చెప్తుంటే మన గురువుగా భావిస్తాం. తెలుగులో మరి కమల్ హాసన్ నటించిన గురు అనే సినిమా కూడా ఉంది. అయితే గురు అంటే ఇక్కడ ఏదో ఒక విషయాన్ని మనకు అందించేవాడు అని చెప్పవచ్చు. మరి ఎన్నో విద్యలు ఉన్నాయి, 64 కళలు ఉన్నాయి, వాటికి అన్నిటికీ కూడా గురువులు ఉన్నారు, శిల్పాచార్యులు ఉన్నారు. అదేవిధంగా మట్టి కుండలు తయారు చేయడానికి కూడా గురువులు ఉన్నారు. మరి అదేవిధంగా దారు శిల్పాలు చెక్కేటువంటి వాళ్ళు ఉన్నారు, దేవాలయాలను నిర్మించేటువంటి వాళ్ళు ఉన్నారు, తటాకాలు నిర్మించే వాళ్ళు ఉన్నారు, యజ్ఞయాగాదులు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, కొత్త కొత్త విషయాలు కనిపెట్టే వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది గురువులు ఉన్నారు. అందరికీ నమస్కారం చెప్తూ ఈ ఆషాఢ పౌర్ణమిని బాగా జరుపుకుందాం. ఈ ఆషాఢ పౌర్ణమ ఎప్పుడు ప్రారంభమైంది అంటే 28వ తేదీ సాయంత్రం 6:18 ప్రారంభమై 29వ తేదీ 8:20 రాత్రి ముగుస్తుంది. కానీ మనకు సూర్యోదయమే తిథికి ప్రధానంగా తీసుకుంటాం కాబట్టి 29వ తేదీ అంటే బుధవారం ఈ ఆషాఢ పౌర్ణిమను మనం జరుపుకోవాలి. ఆ రోజు తెల్లవారినే మేల్కొని స్నానాదులు అంటే తలస్నానం చేసుకొని మంచి వస్త్రాలు ధరించాలి. నలుపు వస్త్రాలు ధరించకూడదు. ధరించిన తర్వాత వ్యాస భగవానుని, విష్ణువుని, శంకరాచార్యుల వారిని, దక్షిణామూర్తిని మీ విభవం కొద్దీ పూజించుకొని తర్వాత మీ గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకొని మాంసాహారం ముట్టకుండా, మద్యం జోలికి పోకుండా ఈ రోజంతా ఉపవాస దీక్ష చేస్తే మంచిదవుతుందని శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఎవరికి తోచిన విధంగా వాళ్ళ గురువుల్ని స్మరించుకొని వాళ్ళ గురువులకు నమస్కారాలు చెప్పుకొని, వాళ్ళు ఎంతోమంది గురువులను చూసి ఉండవచ్చు. అందులో జ్ఞాన బోధ చేసిన వాళ్ళు ఉంటారు, బాధ గురువులు ఉంటారు, బోధ గురువులు ఉంటారు. బాధ పెట్టిన వాళ్ళు గురువులే, బోధించిన వాళ్ళు గురువులే. కాబట్టి సర్వం గురుమయం. ఈ గురువుల ద్వారా మనం గురుత్వం పొంది మరి గొప్ప జ్ఞానాన్ని సంపాదించుకోవాలని ఈ గురు పౌర్ణమి సందర్భంగా నాకు తెలిసిన విషయాలు మీకు తెలియజేస్తున్నాను. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః.